రాష్ట్రంలో ఎండలు బగ్గుమంటున్నాయి. బయటకు వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం 8 గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. చాలా జిల్లాల్లో దాదాపు 43 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లోనూ వాతావరణంలో ఈ వేడి ఏమాత్రం తగ్గడం లేదు. దాంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 3-4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర జిల్లాల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. అందులో భాగంగా ఇవాళ 29 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపు మిగతా జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసే అవకాశాలున్నాయని తెలిపింది. ఎండ తీవ్రతతో ఉక్కపోత మరీ ఎక్కువైపోతుంది. దాంతో ప్రజలు ఇటు ఇళ్లలో ఉండలేక అటు బయటకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర వడగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలకు సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి. రైట్ వెంకట్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా నమోదవుతున్నాయి. రోజు రోజుకి దాదాపుగా 44 డిగ్రీ సెల్సియస్ నుంచి 46 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు కూడా గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలో కూడా ప్రధానంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే ఈశాన్య తెలంగాణ వచ్చేసరికి కొంచెం ద్రోణి ప్రభావంతో కూడా మొన్నటి వరకు కూడా వర్షాలు కూడా పడ్డాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కొనసాగే పరిస్థితి లేకుండా పోయింది. అక్కడ కూడా ఎండ తీవ్రత కూడా మరింత స్థాయిలో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్, మహబూబాద్ అటు ఈ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే దాదాపు 40 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా కొనసాగుతున్నాయి. అటు దక్షిణ తెలంగాణ వారు చూసుకుంటే కొంచెం మహబూబ్ నగర్ ప్రాంతాల్లో, అటు నారాయణపేట, జోగులాంబ, గద్వాల ఈ ప్రాంతాల్లో కూడా అక్కడ దాదాపు 40 నుంచి 42, 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా కొనసాగుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. సంగారెడ్డి, నిజామాబాద్, ఈ రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అటు సెంట్రల్ జోన్ లో ఉన్న హైదరాబాద్ లో చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఎండ తీవ్రత కూడా చాలా గరిష్ట స్థాయిలో కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దాదాపుగా కేవలం హైదరాబాద్ లో చూసుకుంటే మాత్రం 42 నుంచి కూడా 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. మధ్యాహ్నము ఏదైతే 11 గంటల నుంచి చూసుకుంటే సాయంత్రం 4 గంటల వరకు కూడా విపరీతమైన ఎండ తీవ్రతతో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాలలో వర్ష సూచన ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతోని, ఈదురు గాలులతోని కూడా వర్షం ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు వడగాల్పుల పరిస్థితి కూడా చూసుకుంటే అటు ఆదిలాబాద్ లో ఎక్కువ ఎండ తీవ్రత కూడా అక్కడనే కొనసాగుతుంది. మరి సాయంత్రం సమయంలో కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, వడగాల్పులతో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇటు ఈశాన్య తెలంగాణకు వచ్చేసరికి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఈ ప్రాంతాల్లో కూడా కొంచెం తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ అటు దక్షిణ తెలంగాణలో చూసుకుంటే మాత్రం మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల ఈ ప్రాంతాల్లో కూడా కొంచెం తేలికపాటి వర్షాలు ఉండే అవకాశాలు కూడా ఇవాళ రేపు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా అటు ఆదిలాబాద్ లో ఇప్పటికే చూసుకుంటే 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా కొనసాగుతుంది. ఇది మధ్యాహ్నం సమయంలో కూడా 45, 46 డిగ్రీకి వెళ్లే అవకాశం కూడా ఎక్కువగా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దాదాపుగా 10 జిల్లాలకు కూడా ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్ కూడా దాటినట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, మధ్యాహ్న సమయంలో కూడా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇది రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.